హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమను ఛానల్కి స్వాగతం సుస్వాగతం. దేశ భవిష్యత్తుకు నాలుగో స్తంభం పాత్రికేయ రంగం. అలాంటి పత్రికా రంగంలో సేవలు అందిస్తున్న పాత్రికేయులు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఒకరుగా 3 దశాబ్దాల నుంచి సుదీర్ఘకాలంగా పనిచేసి మంచి పాత్రికేయులుగా పేరు తెచ్చుకున్న వికారాబాద్ జిల్లా బొమ్రస్పేట మండల ఈనాడు దినపత్రిక విలేకరి ఉప్పరి వెంకటయ్య. ఈయన ఈ నెల 12వ తేదీన హఠాన్మరణం చెందడం వల్ల తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. వెంకటయ్య అకాల మరణం పట్ల తెలంగాణ విద్యావంతుల వేదిక సంతాపం వ్యక్తం చేసింది. గురువారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కె రవీందర్ గౌడ్ మాట్లాడుతూ, వెంకటయ్య పేపర్ బాయ్ నుంచి పనిచేసి పత్రికా రంగంలో కష్టాలను ఓర్చి పనిచేశారని, అందరితో ప్రశంసలు పొందారని అన్నారు. పత్రికా రంగాన్ని ఎంతో బాధ్యతగా భావించి ప్రతినిత్యం పత్రికా సేవలకే అంకితమయ్యాడన్నారు. ఆదర్శవంతమైన పాత్రికేయునిగా పనిచేశారని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ చిత్తశుద్ధితో పనిచేశారని గుర్తు చేసుకున్నారు. విద్యాపరంగా ఉపాధ్యాయులకు, విద్యాశాఖ అధికారులకు ఆదర్శ కథనాలతో ప్రోత్సాహాన్ని అందించారని అన్నారు. ఆయన మృతి తీరని లోటన్నారు. వెంకటయ్య భార్య, 2 కూతుర్లకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని రవీందర్ గౌడ్తో పాటు టీవీబీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, జిల్లా నాయకులు బాకారం చంద్రశేఖర్, గౌరారం గోపాల్, మండల నాయకులు అనిల్ కుమార్, మర్పల్లి రవీందర్లు భరోసానిచ్చారు. వీరితో పాటు మండల కాంగ్రెస్ నాయకులు రామచంద్రారెడ్డి, టీయూడబ్ల్యూజే ఐజేయు మండల పాత్రికేయులు నర్సింలు, అంజలయ్య, అంజిలప్ప, నరేష్లు తదితరులు ఉన్నారు.